ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామంటే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా మంది ఎంజాయ్ చేసే ప్లేస్ దగ్గరికి వచ్చాము. ఆ ప్లేస్ ఏంటో కాదు, అదే వండర్లా. కొంచెం భయంగా కూడా ఉంది, సో భయాన్ని కవర్ చేద్దాం మనం. యా చేయండి, స్టార్ట్ చేయండి. పోతుంది కిందకి. హలో, హాయ్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా మంది ఎంజాయ్ చేసే ప్లేస్ దగ్గరికి వచ్చాము. ఆ ప్లేస్ ఏంటో కాదు, అదే వండర్లా. సో ఈ వీడియో చూస్తున్న చిన్న పిల్లలకి అండ్ వాళ్ళతో పాటు చూస్తున్న వాళ్ళ పేరెంట్స్కి అండ్ నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఈ వీడియో అయితే ఉండబోతుంది. ఒకవేళ మీరు రాలేకపోయినా కూడా మీరే వచ్చి చూసినట్టు స్వయంగా అయితే నేను వీడియోలో షూట్ చేసి మీకు చూపిస్తాను. సో వీడియో చివరి వరకు అయితే చూడండి. నా వెనక కనిపిస్తుంది కదా, ఇదంతా పార్కింగ్ అనమాట. మీరు ఓన్ వెహికల్ తీసుకొని వస్తే మీ వెహికల్ వెనకాల పార్కింగ్ చేసుకోవచ్చు. సో ఈ పార్కింగ్ చేసుకోవడానికి ఎలాంటి పార్కింగ్ ఫీ అయితే లేదు. మీరు ఓన్ వెహికల్లో రావాలంటే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి ఎగ్జిట్ 13 దగ్గర దిగితే మీకు ఈ రావిర్యాల్ విలేజ్లో ఉన్న వండర్లా కనిపిస్తుంది. మీకు ఓన్ వెహికల్ లేకపోతే వీళ్ళు ఓన్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. వీళ్ళకి దాదాపు ఒక 50-60 ప్లేసెస్ నుంచి హైదరాబాద్లో నుంచి వీళ్ళైతే వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. మీరు వాళ్ళ వెహికల్లో రావాలంటే పర్ పర్సన్కి 250 ఉంటుంది. పికప్ అండ్ డ్రాపింగ్ కూడా వాళ్ళే చేస్తారు. అండ్ వీళ్ళ దగ్గరికి రావాలంటే ఆ ఓన్ వెహికల్లో ముందు రోజు వీళ్ళకి కాల్ చేసి బుకింగ్ కన్ఫర్మ్ చేసుకుంటే చాలు. మీరు కాల్ చేస్తేనే బుకింగ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది, వాళ్ళు పిక్ చేసుకోవడానికి అండ్ డ్రాప్ చేసుకోవడానికి. అండ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంటుందన్నమాట వాళ్ళ నెంబరు. అండ్ నేను కూడా మెన్షన్ చేస్తాను, చూడండి. ఇక్కడ మీకు కనిపించే ప్లేస్ అంతా మీ వెహికల్స్ని పార్క్ చేసుకోవడానికి పెట్టిన ప్లేసే. చాలా పెద్దగా అయితే పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా. అండ్ మనము పార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది. కొన్ని వాటిని అయితే నాట్ అలౌడ్ అని పెట్టారు. ఇక్కడ పెట్స్ని, ఆల్కహాల్ బాటిల్స్ని వీళ్ళైతే ఎలో అయితే చేయరు. అండ్ వెళ్ళే ముందు మనం బ్యాగ్స్ కూడా చెక్ చేస్తారనమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే వ్యూ అయితే ఇలా ఉంటుంది వండర్లా అది. అండ్ మనకు వెనక కూడా కనిపిస్తున్నాయి ఆ జెయింట్ వీల్ కూడా. అండ్ మనకి టికెట్ కౌంటర్ కూడా సైడ్కి అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. అండ్ మనకి ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ కూడా కనిపిస్తుంది. ఈ వాటర్ ఫౌంటైన్ దగ్గర చాలా మంది అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. మీరు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంది అండ్ టికెట్ కౌంటర్ కూడా ఉంది. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఇక్కడ అడగొచ్చు. అండ్ టికెట్ కూడా ఇక్కడే తీసుకోవాలి. అండ్ అక్కడ మనకి టికెట్ రేట్స్ కూడా కనిపిస్తాయి. పెద్దవాళ్ళకి వచ్చేసి 1419 రూపాయలు అండ్ చిన్నపిల్లలకు వచ్చేసి 1135 రూపాయలు అయితే టికెట్ ఉంటుంది. ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఈ వండర్లా వాళ్ళు అప్పుడప్పుడు 1+1 ఆఫర్ అండ్ ఉమెన్స్ డే ఆఫర్స్ కూడా పెడతారు. అండ్ ఇక్కడ కొన్ని రైడ్స్ కి హైట్ మెజర్మెంట్ కూడా ఉంటుంది. మీ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ హైట్ ని బట్టి ఇక్కడ రైడ్స్ అయితే చేయనిస్తారు. మనం ఇప్పుడు వండర్లా లోపలికి అయితే వచ్చాము. నా పక్కన టికెట్ కౌంటర్ కూడా ఉంది. సో టికెట్ కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. అడల్ట్స్ కోట్ అంటే పెద్దవాళ్ళకి పిల్లవాళ్ళకి సెపరేట్ కాస్ట్ అయితే ఉంటాయి. అండ్ స్టూడెంట్స్ కూడా ఆఫర్ అయితే ఉంటుంది. అండ్ మనకైతే ఒక మ్యాప్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ మ్యాప్లో మనకి ఏమేమి రైడ్స్ ఉంటాయో మొత్తం ఉంటాయి, పాయింట్స్తో సహా ఎక్కడ ఏమేమి రైడ్స్ ఉంటాయో. సో అవన్నీ చూసుకొని మనము ఏమేమి గేమ్స్ ఉంటాయి లోపల అవన్నీ చూసుకొని మనం లోపలైతే ఏ కన్ఫ్యూజన్ లేకుండా లోపల అన్నీ చూసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం అయితే లోపలికైతే వెళ్ళిపోదాము, చలో. ఈ వండర్లాలో వీక్ డేస్లో ఒక టికెట్ ప్రైస్, వీకెండ్స్ అండ్ హాలిడేస్ ఒక టికెట్ ప్రైస్ ఉంటుంది. అండ్ మీరు ఈ క్యూ లైన్లో ఎక్కడ నిలబడొద్దు అనుకుంటే మీకు ఫాస్ట్ ట్రాక్ టికెట్ కూడా ఉంటుంది. నార్మల్ టికెట్ కంటే దానికి ఒక డబల్ రేట్ అయితే ఉంటుంది. ఈ వండర్లాలో మీరు వాటర్ రైడ్స్ చేయాలంటే కొన్ని బట్టలు అయితే తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో మీరు వేసుకున్న బట్టలతో అయితే ఆ వాటర్ రైడ్ చేయడానికి అయితే వీలుండదు. ఇక్కడ నైలాన్ డ్రెస్సెస్ ఉంటాయి, వాటిని తీసుకోవాలి. ఇక్కడ వాటికి సంబంధించిన రేట్లు కూడా ఉంటాయి. ఇక్కడ మీకు వద్దనుకుంటే మీరు ఈ వండర్లాకి వచ్చేటప్పుడు బయట కూడా కొన్ని షాప్స్ ఉంటాయి. సో అక్కడ కొనుక్కున్న నో ప్రాబ్లము, ఆల్రెడీ మీ దగ్గర ఉన్నా కూడా నో ప్రాబ్లము. కానీ వాటర్ రైడ్స్కి అయితే మనం రెగ్యులర్గా వేసుకునే బట్టలతో అయితే వాళ్ళని అయితే ఎలో చేయరు. సో నైలాన్ డ్రెస్సులు అయితే వేసుకోవాలన్నమాట. సో వీటికి లేడీస్కి, జెంట్స్కి, కిడ్స్
కిడ్స్కి సపరేట్గా ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ ప్రైజెస్ని చూసుకొని మీకు నచ్చితే తీసేసుకోండి ఇక్కడ. అండ్ అవి ఎలా ఉంటాయంటే ఆ డ్రెస్సెస్ ఇలా ఉంటాయన్నమాట. జెంట్స్కి, లేడీస్కి, ఇంకా కిడ్స్కి అయితే సో సెపరేట్గా ఉంటాయి ఇలా డిఫరెంట్గా. మీకు ఇందాకే చెప్పాను కదా ఆల్కహాల్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, పెట్స్ కానీ ఎలో లేదని. మనం లోపలికి వెళ్ళే కానీ ఇలా డిఫరెంట్ గెటప్స్ తోటి అయితే మనకి గ్రాండ్గా వెల్కమ్ చేస్తారు. అండ్ చూడడానికి చాలా కూడా బాగుంటుంది. అండ్ లోపలికి కొంచెం ముందుకెళ్ళగానే మనకైతే లాకర్స్ అయితే ఉంటాయి. సో మీరు ఏదైనా వస్తువులు తీసుకొచ్చి వాటిని లాకర్లో పెట్టుకోవాలనుకుంటే సో ఇక్కడైతే లాకర్ ఉంటుంది. లాకర్కి అయితే 400 రూపీస్ ఉంటాయి. సో దాంట్లో మీకు 100 రూపీస్ మళ్ళీ మీకు రిటర్న్ అయితే చేస్తారు. సో మీరు 400 రూపీస్ ఇస్తే వాళ్ళొక టికెట్ అంటే లాకర్ నెంబర్ ఉన్న టికెట్ ప్లస్ మనకు ఒక వాచ్ టైప్ అయితే ఇస్తారనమాట. సో ఆ వాచ్ దేనికి అంటే వాచ్ ఎలా వాడాలనేది ఇక్కడ కూడా మీకు ప్రతి ఒక్కటి చూపిస్తారు. సో ఆ వాచ్ని తీసుకెళ్ళి ఈ లాకర్ మనకి నెంబర్ అయితే ఏదైతే ఇస్తారో ఆ నెంబర్ దగ్గర తీసుకెళ్ళి ఆ వాచ్ని అలా పెడితే సో ఆ లాక్ అనేది ఓపెన్ అయిపోతుంది మనకి. సో చుట్టూ చూస్తే ఇలా లాకర్స్ కనిపిస్తున్నాయి. మీకు సంబంధించిన ఐటమ్స్ ఏవైనా ఉంటే ఆ లాకర్లో పెట్టుకోవచ్చు. మీకు ఇచ్చిన టికెట్లో నెంబర్ని చూసుకొని ఆ లాకర్ ఎక్కడుందో చూసుకొని మీరైతే ఆ వాచ్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇలా ప్రెస్ చేయాలి. సో అప్పుడు అది స్కాన్ అయిపోయి మీకైతే లాక్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను లాక్ ఓపెన్ చేస్తాను చూడండి ఓపెన్ అయిపోయింది. లోపల లాకర్ అయితే ఇలా ఉంటుంది. మీకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ అయితే మీరు ఆ లాకర్లో పెట్టేసుకోవాలన్నమాట. ఈ లాకర్లో మీరు కార్ కీస్ కానీ లేకపోతే ఏదైనా సంబంధించిన ఐటమ్స్ కానీ, ఫోన్స్ కానీ లేదా బట్టలు కానీ పెట్టుకోవచ్చు. అండ్ బయటకు రాగానే మీకు ఒక రోబో కనిపిస్తుంది. రోబో సినిమాలో ఉంటాయి కదా రోబో, అలానే ఒక రోబో కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది హైట్గా. నమస్తే రోబో మామ, ఎట్లున్నావు? ఈ వండరాలో మనకి 4 టైప్స్ ఆఫ్ రైడ్స్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి హై థ్రిల్ రైడ్స్ అని ఉంటుంది, అండ్ ల్యాండ్ రైడ్స్ అని ఉంటాయి, అండ్ వాటర్ రైడ్స్ ఉంటాయి, అండ్ కిడ్స్కి సంబంధించిన రైడ్స్ అయితే ఉంటాయి. సో మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము హై థ్రిల్ రైడ్స్కి అయితే వెళ్ళిపోదాము. దాని తర్వాత మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోతాము. హై థ్రిల్ రైడ్స్ కొన్ని ఉంటాయి, అండ్ ల్యాండ్ రైడ్స్లో కొన్ని ఉంటాయి, వాటర్ రైడ్స్లో కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఈ టైప్స్ అయితే ఉంటాయి, చాలా అయితే ఉంటాయి. మనం ఇప్పుడు హై థ్రిల్ రైడ్స్కి అయితే వెళ్ళిపోతాము. బాగా థ్రిల్లింగ్గా ఉండబోతుంది హై థ్రిల్ రైడ్స్. దాంట్లో రోలర్ కోస్టర్ అవన్నీ ఉంటాయన్నమాట. ఒక సినిమాలో బ్రహ్మానందం గారు ఆపేయండి రో అంటారు కదా, మేబీ ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేస్తామేమో అది. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం అక్కడికి. సో ఇక్కడ ఎదురుగా మనకి రీకాయిల్ అయితే కనిపిస్తుంది. ఇది మన ఇండియాలోనే ఫస్ట్ ఎవర్ రివర్స్ లూపింగ్ రోలర్ కోస్టర్. మామూలుగా ఉండదు ఎక్స్పీరియన్స్ మాత్రము. ఒకసారి మనం ఎక్కి చూద్దాము. నాకైతే బ్రహ్మానందం గారే గుర్తుకొస్తున్నారు. ఆపేయండ్రో అంటాడు కదా, మనం కూడా పైకి వెళ్ళినాక అలానే అంటామేమో తెలీదు. సో ఒకసారి రోలర్ కోస్టర్ అయితే ఎక్కి చూద్దాం. నాకైతే ఏం కాదు ఇక. నాకైతే సేమ్ బ్రహ్మానందం గారే గుర్తుకొస్తున్నా సినిమా. హైదరాబాద్ మొత్తం ఫారెస్ట్ అయ్యా కింద మీద పడగాలి. ఇంకెంత పైకి
రీకాల్ అయిపోయిన తర్వాత మనమైతే స్పేస్ జామ్ దగ్గరకు వచ్చాము. చూస్తున్నారు కదా, వాళ్ళు గాల్లో ఇలా 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 తిరుగుతున్నారు. చాలా బాగుంటుంది అది. ఈ హైథ్రిల్ రైడ్స్లో మీకు ట్విన్ ఫ్లిప్ టీరెక్స్ అని చెప్పేసి ఈ రైడ్ అయితే ఉంటుంది. ఒక డ్రాగన్ లాగైతే ఈ రైడ్ ఉందన్నమాట. చూస్తున్నారు ఎలా ఉందో, మొత్తం ఒక డ్రాగన్ మొత్తం చుట్టూ తిప్పేటట్టయితే రాసింది. మొత్తం మస్తుంది ఇది, చూడండి ఒకసారి. ఇది ఎక్కడ మాస్రా నాయన, ఈ డ్రాగన్ ఏంది ఇలా తిప్పుతుంది? వామ్మో, మామూలుగా తిప్పట్లేగా, నోట్లో తిన్నదంతా నోట్లోంచి కక్కేలాగున్నా, మామూలు తిప్పట్లే ఈ డ్రాగను. వామ్మో. ఇది అయిపోయిన తర్వాత మనం ఇంకో హైథ్రిల్ రైడ్కి అయితే వెళ్ళిపోతాము. మనం ఇప్పుడు హైథ్రిల్ రైడ్స్లో ఈక్వినాక్స్ దగ్గరకు వచ్చాము. వెళ్ళిపోయి మన ప్లేస్లో మనం కూర్చుందాము. సో ఇక్కడ ఇదేంది అంటే మామూలుగా ఉండదు, హై థ్రిల్లింగ్గా ఉంటుంది. నాకైతే వాసిపోయిందన్నమాట ఇది చూస్తుంటేనే. సో ఇంకా ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉండబోతుందో చూద్దాము పర్సనల్గా. స్పీడ్ పెంచిండ్రు. మా మా అమ్మ ఉయ్ అమ్మ చిన్నరా అమ్మా అభయ్యా, అమ్మడయ్యో, కాపాడండి అయ్యా, నన్ను రక్షించండి అయ్యా. అయ్యో రాయను, అమ్మో ఆపయండు, అమ్మో గులాబ్ జాములు గడగలాడిపోతున్నారా, అమ్మో ఎవడో ఉత్త పోసుకుంటున్నట్టురా, నీళ్ళు కలుతున్నాయి నాకు. అమ్మా రే, పైన వర్షం అవుతుంది, ఎవడ ఉత్తపోతున్నా రే, కింద నుంచి నీళ్ళు తగులుతున్నారా నాకు. అరే నీళ్ళు తగులుతున్నాయి, వర్షం అవుతుందా, ఉత్తపోతున్నారా రే. అమ్మా అరే అమ్మా, ఇది కనుక కుడితే నీ లేచి పడుతున్నారు, ఆ కాళ్ళు ఎత్తున్నారా పైకి. అమ్మో అమ్మ, అందుకునేనారా వాళ్ళు రాంది ఇక్కడికి. అమ్మా రైడ్ మామూలుగా లేదు. వామిటింగ్ వచ్చే వాళ్ళు ఎవరు ఉంటే నిమ్మకాయ తెచ్చుకోండి, ఫుడ్ మాత్రం తినరాకండి. పైన వామిటింగ్ చేసుకుంటే నాకు పైన నీళ్ళు తగులుతున్నాయి, ఎవరు ఉత్తపోసినా వర్షం వస్తుంది, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకైతే నీళ్ళు తగిలినాయి, మరి అవి ఏమైందో తెలియదు. ఈక్వినాక్స్ అయిపోయిన తర్వాత హైథ్రిల్ రైడ్స్లో మనము టెక్నో జంప్ దగ్గరికి వచ్చాము. ఇది టెక్నో జంప్ అనేది జంపింగ్ జపాంగ్ లాగా జంప్ అవుతూ ఉంది. సో చూస్తున్నారు కదా ఎలా జంప్ అవుతుందో, పైకి కిందకి అటు ఇటు భలే జంప్ అవుతూ ఉంది ఇది.
టెక్నో జంప్ అయిన తర్వాత దాని పక్కనే ఉన్న మ్యావరిక్ దగ్గరికి వచ్చాము. చూడ్డానికి నార్మల్‌గానే ఉంది ఇది. చూద్దాం ఒక్కసారి ఆ రైడ్ ఎలా ఉండబోతుందో. నాకు తెలిసి ఇది ట్విస్ట్ అవుతా ఉంటుందనుకుంటా. అండ్ అలానే అనిపిస్తుంది నాకు ట్విస్ట్ అవ్వి, తిరిగిపోయి మొత్తం జంపింగ్ చేస్తా అనిపిస్తుంది ఇది. చూద్దాం అసలు ఆ రైడ్ ఎలా ఉంటుందో. ఈ రైడ్ ఎలా ఉండబోతుందని ఆలోచిస్తుండగానే అక్కడున్న స్టెప్స్ ముందు కదిలిపోయాయి. ఇదేందబ్బా ముందు కదిలిపోతున్నాయని చెప్పేసి నా మైండ్‌లో ఆలోచన మొదలైంది. ఇది ఏం జరుగుతుందని చెప్పేసి. నాకు కొంచెం టెన్షన్‌గానే ఉంది. దానిలో పాటు భయం గూడా ఉంది. నా భయాన్ని చుట్టుపక్కనోళ్ళు కనిపెట్టకుండా నేను చూస్తున్నాను. ఒరేయ్! ఇది పైకి ఎనక్కి తిప్పింది సడెన్‌గా. వామ్మో! ఒరేయ్! తలకిందులు పెట్టారేందిరా బాబు! లోపల ఏం లేదు కడుపులో కక్కుతార్రా అందరు జనాలు. అరేయ్! దింపండ్రా కిందకి. ఒరేయ్! నార్మల్‌గా పెట్టండ్రా. తలకిందులు పెట్టారేంట్రా అరేయ్! ఒరేయ్! వామ్మో! అరేయ్! ఆపండ్రా అరేయ్! నేను మాత్రం మళ్ళీ సెలెక్కనయ్యా ఇది నాతో కావట్లేదు. నాకంతా లోపల ఆగమాగం అవుతుందా అసలెక్క నేను ఇది. అమ్మ ఇట్లా తిప్పుతుంది నాతో కానే కావట్లేదు అమ్మ. ఇప్పుడే మ్యావరిక్ రైడ్ ఎక్కేసి వచ్చాను. నాతో కావట్లేదు. లోపలంట తిప్పినట్టు అవుతుంది. వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. ఇంకా నేను తినకుండా ఎక్కితేనే ఇట్లుంది. ఒకవేళ తినెక్కితే ఎట్లుంటో చెప్పలేము. విభత్సంగా ఉంది ఇది. బాగా తిప్పింది నాకైతే. మ్యావరిక్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు స్కేరీ డ్రాప్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే స్కేరీ డ్రాప్. మనుషుల్ని దాని రౌండ్ కూర్చోబెట్టి అమాంతం పైకైతే తీసుకొని వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఎవరైనా హార్ట్ డిసీజ్ ఉన్నా, లేకపోతే ఏదైనా ఫియర్ ఉన్నా సరే, ఇంకేదన్నా ఏదైనా డిసీజులు ఉన్నా సరే మీరైతే ఎక్కొద్దని చెప్పేసి అక్కడ మెన్షన్ అయితే చేశారు. సో మీరు అలా ఎవరైనా ఉంటే మీరైతే ఎక్కకండి. చూస్తున్నారు కదా ఇప్పుడు పైకైతే వెళ్తుంది స్కేరీ డ్రాప్. ఇది పైకెళ్ళి సడన్‌గా డ్రాప్ చేస్తుంది మనుషుల్ని. చూద్దాం ఒకసారి ఎలా ఉండబోతుందో. సడన్గా ఈతరా సుమ్మని వస్తుంది. ఆడు కెమెరా కింద పెట్టేస్తే మాత్రం మస్తు వస్తుంది. దిగాడు ఆగ వేరిపోతే పోతే. బాగుందా? హైథ్రిల్ రైడ్స్ అయితే అయిపోయాయి. ఈ స్కేరీ డ్రాప్ పక్కనే మనకి ఫుడ్ కోర్ట్ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళిపోయి మనం లంచ్ తినేద్దాము. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ తినకుండా వచ్చాను. సో బాగా ఆకలి అయిపోతుంది నాకైతే. అండ్ కింద చూస్తున్నారా ఫుడ్ కోర్ట్ ఎలా అయితే ఉందో. మీకు నచ్చింది మీరు ఇక్కడ తినొచ్చు. అండ్ కాస్ట్ వచ్చేసి మీకు ₹400 అండ్ ₹500 అలా ఉంటాయి. అండ్ మీరు నార్మల్గా కొన్ని తినాలంటే కూడా అక్కడ డిపెండ్స్ ఆన్ కాస్ట్ అయితే ఉంటుంది. మీరు వాటిని చూసుకొని మీరైతే తినొచ్చు. అండ్ నేను ఫస్ట్ ఫ్లోర్
ఫ్లోర్కి వెళ్ళిపోయాను నాన్ వెజ్ తిందామని చెప్పేసి. ఇక్కడ బిర్యానీ వండుతున్నట్టు పెద్ద పాత్ర అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత పెద్ద పాత్ర ఉందో. సో ఇది ఒక్కదాన్ని ఎంతమంది తింటారు చూడండి. అండ్ నేనైతే బిర్యానీ ఆర్డర్ అయితే చేసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ మనకి ఒక 500 రూపీస్ అయితే పడింది. దీంట్లో మనకి బిర్యానీ వస్తుంది, థమ్స్ అప్ వస్తుంది, స్వీట్ కూడా వస్తుంది. ఇక్కడ పబ్లిక్ అందరూ వాటర్ తాగడానికి వీలుగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది. అండ్ టాయిలెట్స్ వెళ్ళడానికి వీలుగా జెంట్స్ అండ్ లేడీస్ కూడా టాయిలెట్స్ అయితే వీళ్ళు పెట్టారు. ఈ వండర్లాలో ప్రతి ఒక్క రైడ్‌ని మీరు ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ఇక్కడ పెద్ద మ్యాప్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మనమైతే ఇప్పుడు వాటర్ రైడ్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ టోర్నడో కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి వీళ్ళు లోపల ఇలా వస్తారనమాట టోర్నడో. సో రైడ్ అయితే ఇలా ఉంటుంది వాటర్ రైడ్ది. టోర్నడో తర్వాత స్ప్లాష్ ఉంటుంది. సో ఈ స్ప్లాష్ సో ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి వస్తారు స్ప్లాష్లో. అండ్ తర్వాత వచ్చేసి డ్రాప్ ఉంటుంది ఇక్కడ. సో ఈ డ్రాప్ రైడ్ అనేది వాటర్ రైడ్ ఇలా వస్తారనమాట డ్రాప్లో. సో ఇక్కడ అండ్ డ్రాప్ తర్వాత మ్యామోత్ ఉంటుంది. సో ఈ వాటర్ రైడ్లో వీళ్ళు ఇక్కడికి వస్తారు. సో వీళ్ళకి ఇది ఇచ్చారనమాట లోపల నుంచి రావడానికి. సో అలా వాటర్ నుంచి స్లైడ్ అవుతూ ఇలా వస్తారనమాట ఇక్కడికి. సో ఇదొకటి. సో వాటర్ రైడ్స్లో ఇవి ఉన్నాయి. ఇంకొక చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మీకు రెయిన్బో లూప్స్ అయితే ఉన్నాయి. రెయిన్బో కలర్లో ఉన్నాయి టోటల్గా. సో ఒక మ్యాట్ వేసుకొని వస్తూ ఉంటారు అనమాట ఇక్కడ అందరూ. సో చూస్తున్నారా? సో ఇలా అయితే వస్తారు. సో ఎవరైనా వస్తారేమో వెయిట్ చేద్దాం మనము. సో సూపర్ ఉంది ఇదంతా. మీరు రైడ్స్ అంతా చేసి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కూర్చోవడానికి రెస్ట్ పొజిషన్ లాగా పెట్టారనమాట ఇక్కడ చూడండి. సో ఇక్కడ నుంచి మనమైతే ముందు వేవ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. సో ముందు మనకి వేవ్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మీకు స్టాల్స్ కూడా కనిపిస్తున్నాయి. అక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి. అండ్ మీకు ఇక్కడ బోర్డ్స్ రాసి ఉన్నాయి చూడండి వేవ్స్ లాగా. వేవ్స్ రెస్టారెంట్, రెయిన్ డిస్కో, లేజీ రివర్, సీ లగూన్, పైరేట్ లగూన్ అని చెప్పేసి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే మనం వెళ్తాము. చూడండి ఇక్కడ మనమైతే ఇప్పుడు వేవ్ పూల్ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు నా వెనక కనిపించేదంతా వేవ్ పూల్. మీకు సముద్రంలో ఎలా అయితే వేవ్స్ వస్తాయో ఇక్కడ అలా వేవ్స్ వీళ్ళు జనరేట్ చేస్తారు, క్రియేట్ చేస్తారు అనమాట. ఇలా వేవ్స్ వస్తాయి. సో ఆ వేవ్స్ వస్తూ ఉంటే జనాలు సో ఇలా పల్టీలు కొడతారు. చూడడానికి చాలా బాగుంది బ్యాక్ సైడ్. ఒకసారి మీరు కూడా చూసేయండి. చాలా బాగుంది ఇది. ఇక్కడ మనకి వేవ్ పూల్ అయిపోయిన తర్వాత లేజీ రివర్ అనేది కనిపిస్తూ ఉంది. సో మనం ఇప్పుడు లేజీ రివర్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ కనిపించేది లేజీ రివర్. ఈ లేజీ రివర్లో మీరు వీటి మీద కూర్చొని వాటర్లో వెళ్తూ ఉండాలన్నమాట స్లో అండ్ స్టడీగా. సో అక్కడ వస్తూనే ఉన్నారు పబ్లిక్. సో మీరు కొంచెం టైం స్పెండ్ చేయాలంటే ఈ లేజీ రివర్లో ఇవి పట్టుకొని వాటి మీద కూర్చొని మెల్లగా ఇట్లా వాటర్లో రావచ్చు. మనమైతే ఇప్పుడు రెయిన్ డిస్కోకి అయితే వెళ్తాము. సో ఇక్కడ రెయిన్ డిస్కో ఉంటుంది, రెయిన్ డ్యాన్స్ కూడా చేస్తారు. ఈ రెయిన్ డిస్కో అంటే ఏంటిది అంటే మనకి పైన వాటర్ స్ప్రింకిల్స్ లాగా వాటర్ పడుతూ ఉంటాయి, కింద అందరూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు. సో ఇక్కడైతే వాళ్ళు వేస్తున్నప్పుడు వీడియో షూట్ చేయడానికి అయితే ఎలో లేదనమాట. సో ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి కదా అందరివి. సో అలా అయితే లేదు వీడియో షూట్ చేసుకోవడానికి. నేనైతే ఇప్పుడు మీకు ప్లెయిన్గా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే డ్యాన్స్ అయితే వేస్తారు. మీకు ఇక్కడ సీ లగూన్ అండ్ పైరేట్ లగూన్స్ ఉన్నాయి. సో వాటిని అయితే నేను చూపిస్తాను. సో అక్కడ చూస్తున్నారా మొత్తము ఒక పైరేట్ థీమ్లో ఉన్నది. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సినిమా ఉంటుంది కదా. సో అందులో ఎలా అయితే థీమ్ అయితే ఉంటుందో సేమ్ అలానే థీమ్ షేప్లో ఇక్కడ మనకి వాటర్ రైడ్ అయితే ఉండబోతుంది. అండ్ సీ లగూన్ ఉన్నది, పైరేట్ లగూన్స్ ఉంటాయి కదా. అండ్ మీరు మీ ఫ్రెండ్స్ గ్యాంగ్స్తో వచ్చుంటే సూపర్ నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇక్కడ మీకు కనిపించేది పైరేట్ లగూన్ అనమాట. చూస్తున్నారా మొత్తం ఒక పైరేట్ థీమ్లో ఉంది. మీరు పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సినిమా చూసుంటే మీకు అర్థమైపోద్ది. సో ఇక్కడ కనిపించేదంతా పైరేట్ లగూన్. చూడండి ఎలా ఉందో పైరేట్ లగూన్ అంతా. బాగుంది, చాలా బాగా డిజైన్ చేశారు ఈ పైరేట్ లగూన్ని. సో సముద్రపు దొంగలు అని చెప్పేసి అంటారు కదా. సో ఇదే మొత్తం సీ థీమ్ ఉంది, మొత్తం సముద్రం థీమే ఇక్కడ కనిపిస్తుంది మనకి. కనిపించేదంతా సీ లగూను. చాలా బాగుంది ఇది. మొత్తం వాటర్ పడుతూ ఉన్నాయి, చాలా బాగుంది ఇదంతా. సో ఒక బీచ్లో వైబ్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉంది బీచ్ వైబ్ అంతా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పెద్ద చేప నోట్ నుంచి వస్తున్నట్టే కనిపిస్తుంది ఇది.
పైన అయితే వాటర్ నిండుతున్నాయి. ఆ వాటర్ నిండిన తర్వాత భలే పోస్తుంది అది కిందకి. సో దానికోసమే నేను వెయిటింగ్ చేస్తున్నాను. చూద్దాం, ఆ పోసే షాట్ కూడా మీకు చూపిస్తాను. పడుతుంది. సూపర్, నెక్స్ట్ లెవెల్. ఆ సీ లగూన్ దగ్గర వాటర్ పడడం చాలా బాగుంది కదా. ఇక్కడ కనిపించేది కూడా మీకు సీ లగూన్ దగ్గరే ఉంటుంది. అండ్ అట్రాక్షన్గా చాలా బాగా డిజైన్ చేశారనమాట. చూస్తుంటే భలే ఉంది, ఒక మష్రూమ్ లాగా ఇది. అండ్ దాని పక్కనే మీకు అప్ హిల్ రేజర్ అనేది ఉంటుంది. ఈ అప్ హిల్ రేజర్ ఏంటి అంటే హిల్స్ లాగా అనమాట. మనకి స్పీడ్ బ్రేకర్స్ లాగా అప్ అండ్ డౌన్ ఎలా అయితే ఉంటాయో ఒక కొండ మీద అలా అయితే ఉంటుంది ఇది. సో పైనుంచి మనము ఒక మ్యాట్లు వేసుకొని కిందకి రావాలి. అండ్ దాని పక్కనే మీకు వేవి ఫాల్ ఉంటుంది. పైనుంచి అమాంతం అలా జారుకుంటూ రావాలి మ్యాట్ వేసుకొని. అండ్ పక్కనే మీకు హరాకిరి కూడా ఉంటుంది. హరాకిరి అయిపోయిన తర్వాత మీకు పక్కనే బూమరాంగ్ ఉంటుంది. సడన్ గా ఆ లోపల నుంచి బయటకు వచ్చేస్తారు. లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత కిందకి జారిపోయి బూమరాంగ్ లాగా పైకి వెళ్ళిపోయి మళ్ళీ అదే రిటర్న్ లో కిందకు వస్తారనమాట. దీన్ని బూమరాంగ్ అని చెప్పి పిలుస్తారు. అండ్ ఈ రైడ్ కూడా చాలా బాగుంటుంది. కప్పుల్లాగా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నా కూడా బాగుంటుంది. మనం వాటర్ రైడ్స్ అన్ని కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనము కిడ్స్ రైడ్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడికి రాగానే ఒక పెద్ద మంకీ కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ నుంచి మనకి కిడ్స్ రైడ్స్ అనేది మొదలవుతాయి. అండ్ ఈ ప్లేస్ దగ్గర మనకి కిడ్స్ రైడ్స్ ఉంటాయి. చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో కిడ్స్ సంబంధించిన రైడ్స్. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఒక రాకెట్ లాంటిది కనిపిస్తుంది. దీని పేరు ఏంటి అంటే మూన్ బేస్ అనమాట. సో లైక్ మూన్‌లోకి తీసుకెళ్ళడం లాగో, లేకపోతే ఇలా అయితే పెడతారు ఇక్కడ పిల్లల కోసము. అండ్ ఒక రాకెట్ కనిపిస్తుంది చూస్తున్నారా? ఇదైతే కొంచెం బావుంది. మూన్ బేస్ రాకెట్. అండ్ దాని పక్కనే మనకైతే మినీ టాప్ స్పిన్ అని చెప్పేసి కిడ్స్ గేమ్ ఒకటుంది. అండ్ కింద మీకు ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! దాదాపు 7, 8 సీట్లయితే ఉన్నాయి. సో వాటి మీద కూర్చోబెట్టి వాళ్ళు అలా ఇలా మూవ్ చేయడం అనేది చేస్తా ఉంటారు. దీన్ని మినీ టాప్ స్పిన్ అని చెప్పేసి అంటారు. అండ్ దీని పక్కన మీకు కరోజల్ కనిపిస్తుంది మనకి. హార్సెస్ మీద కానీ కూర్చోబెట్టి పైకి కిందకి అంటా ఉంటారు కదా! చిన్నప్పుడు మనం జాతరలో ఇవి ఎక్కువ చూస్తా ఉంటాము. అండ్ మీకు అందరికి ఆల్రెడీ తెలుసు కూడా. దీన్ని కరోజల్ అని చెప్పి పిలుస్తారు. ఇది పిల్లల కోసం సెపరేట్‌గా ఉంది ఇక్కడ కిడ్స్ రైడ్స్‌లో. అండ్ దాని పక్కనే మనకైతే ఫ్లయింగ్ జంబో అనే గేమ్ అయితే ఉంది కిడ్స్‌కి స్పెషల్‌గా. ఇక్కడ ఏనుగు అయితే ఉంది. ఏనుగు మీద కూర్చొని మనము ఇట్లా పైకి కిందకి, పైకి కిందకి అలా రౌండ్ ఏస్తా ఉంటాము. ఇది కిడ్స్ ఎవరు రాలేదు కాబట్టి ఇంకేం ఓపెన్ చేయలేదు. అండ్ పక్కనే మీకు ఫంకీ మంకీ ఉంది. ఇందాక మీకు చూపించాను కదా! ఒక పెద్ద మంకీ అని చెప్పేసి. అండ్ దానికి సంబంధించిన గేమే ఇది. మంకీని చూస్తున్నారా? ఒక పెద్దగా పట్టుకుంది. మనం దీని మీద కూర్చుంటే పిల్లల్ని కూర్చోబెడితే పైకి అలా తీసుకొని వెళ్తుందనమాట. అండ్ ఫంకీ మంకీ అయిపోయిన తర్వాత మనకి ఇంకో రైడ్ అయితే కనిపిస్తుంది. దీని పేరే మినీ పైరేట్ షిప్. సముద్రంలో ఎలా అయితే పైరేట్ షిప్స్ ఉంటాయో అలాగుంది. కాకపోతే ఇది చిన్న పైరేట్ షిప్ అనమాట. ఇది పైరేట్ షిప్ అయిపోయిన తర్వాత చిన్న పిల్లలకి ఇంకో గేమ్ గూడా ఉంది. ఆ గేమ్ ఏంటి అంటే కిడ్డీస్ వీల్. సో కిడ్డీస్ వీల్ కిడ్స్‌కి సెపరేట్‌గా వీల్ అనమాట. ఈ వీల్ ఇలా రౌండ్‌గా తిరుగుతా ఉంటుంది. దాంట్లో మనం కూర్చోవాలి. పిల్లల్ని కూర్చోబెట్టాలి. అండ్ దాని పక్కనే మీకు కోకో కప్స్ ఉంటాయి. కప్స్‌లో కూర్చోవాలి. ఇందాక ఏనుగు మీద కూర్చున్నాము. మనము సీట్స్‌లలో కూర్చున్నాము. అండ్ ఇక్కడ మనము కప్స్‌లో కూర్చోవాలనమాట. ఇది చూస్తే టీ కప్పో, కాఫీ కప్పో, ఐస్ క్రీమ్ కప్ లాగుంది. అండ్ ఇక్కడ మనం పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళని ఇలా రౌండ్ తిరగడం గానీ అని ఉంటుందనమాట. ఇవన్నీ కిడ్స్‌కి ఇన్‌స్ట్రక్షన్ తోటైతే కూర్చోబెట్టాలి. దీని పక్కనే మనకి సర్కస్ ట్రైన్ ఉంటుంది. సర్కస్‌లో మనం చూస్తాం కదా! ట్రైన్స్ ఎలా అయితే ఉంటాయో అలా అయితే ఉంటుంది. ఇక్కడ మనము ఒక జోకర్ నోట్లోకైతే ఎళ్ళిపోవాలి. చిన్న పిల్లలు బాగా లవ్ చేస్తారు. పెద్ద జోకర్ బొమ్మను చూడడం గానీ, సర్కస్ ట్రైన్ చూడడం గానీ, చిన్న పిల్లలకైతే బాగా ఇష్టపడతారు. అండ్ ఇక్కడ ట్రైన్ గూడా మనకు కనిపిస్తుంది. ట్రైన్ కూడా జిగేలుమంటూ కొత్త కొత్త రంగులుగా బొమ్మలతో అయితే ఈ ట్రైన్ అయితే ఉంది. ఈ ట్రైన్‌ని మనము పిల్లల్ని ఎక్కిచ్చేసేసి చుట్టూ తిప్పుతుంది ఇది. సర్కస్ ట్రైన్ అంటారు దీన్ని. మీరు మాల్స్‌లోకెళ్ళినా గూడా ఈ ట్రైన్స్ అయితే ఉంటాయి. అండ్ పక్కనే మీకు రాకిన్ టగ్ ఉంటుంది. ఈ రాకిన్ టగ్‌లో పిల్లల్ని కూర్చోబెడితే అది ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ అవుతా ఉంటుంది. ఈ రైడ్ గూడా చాలా బావుంటుంది. పిల్లలు బాగా లవ్ చేస్తారు. అండ్ బాగా ఇష్టపడతారు కూడా. అండ్ ఇదయిపోయిన తర్వాత మనకి కాన్వాయ్ అని చెప్పేసి రైడ్ ఉంటుంది. దీనికి కూడా ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి పిల్లలకి. ఇక్కడ చూస్తున్నారా ఒక కాన్వాయ్ ఫ్రంట్ ఒక కార్ వెళ్తుంటే బ్యాక్ కొన్ని కార్స్ లాగా, జీప్స్ లాగైతే ఉన్నాయి. కొన్ని వ్యాన్స్ లాగైతే ఉన్నాయి. సో వీటిలో పిల్లల్ని కూర్చోబెట్టి ఒక కాన్వాయ్ లాగా తీసుకొని వెళ్ళిపోతారు. అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇది. దాని వెనకాల రిమైన్ వెహికల్స్ అయితే ఉంటాయి. కిడ్స్ రైడ్స్ తర్వాత ల్యాండ్ రైడ్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మిషన్ ఇంటర్‌స్టెల్లార్ అనేది కనిపిస్తుంది. దీనికొక స్పెషాలిటీ ఉంది. ఇదేంటి అంటే ఇండియాస్ ఓన్లీ స్పేస్ థీమ్డ్ ఫ్లయింగ్ థియేటర్ అనమాట. చాలా బావుంటుంది ఎక్స్‌పీరియన్స్ అనేది. అండ్ నేను ఇప్పటిదాకా ఒక సీరియల్ వైస్‌లో చూపిస్తున్నాను కదా! మీరు అలా వెళ్ళినా పర్లేదు. అండ్ మీకు నచ్చినట్టు చూసుకున్నా పర్లేదు. మీకిష్టం. మీకు ఎలా కన్వీనియంట్‌గా ఉంటే అలా అయితే చూసుకోండి. మనం ఇప్పుడు మిషన్ ఇంటర్‌స్టెల్లార్ లోపలికైతే వచ్చాము. ఇక్కడ మనకి మార్స్ అండ్ ఎర్త్ అయితే బొమ్మలు కనిపిస్తున్నాయి. అండ్ మార్స్ మీదకైతే వెళ్ళబోతున్నాము. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి స్పేస్ లోపలికైతే వెళ్ళబోతున్నాము. ఇక్కడ మనకి డోర్స్ అయితే ఉన్నాయి. ఈ డోర్స్ ఓపెన్ అవ్వగానే
కానీ లోపల ఒక ఫ్లయింగ్ థియేటర్ అనేది ఉంటుంది. మనం డైరెక్ట్‌గా స్పేస్‌లోకి వెళ్ళిపోతామంటే అర్థం చేసుకోండి ఎలా ఉండబోతుందో అనేది. Take off initiating 3, 2, 1. మామూలు టేక్ ఆఫ్ కాలేక పైకి ఇది ఎక్కడికో తీసుకుపోతుంది రో కొత్త ప్రపంచానికి. నైస్ బాగుంది పైకి తీసుకెళ్తుంది. ఇట్లా వీడియో తీసుకోవాలి మనం. ఆ. ఓ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఆ. ఎక్స్పీరియన్సింగ్. వా ఈ స్పెషల్ ఎఫెక్ట్లు చూసారా ఒక హాలీవుడ్ సినిమా రేంజ్లో అయితే ఉన్నాయి. నిజంగా మనం వెళ్ళిపోతున్నాం అన్నట్టే ఫీల్ అయితే కలుగుతుంది ఇక్కడ. అవుతుంది Field stable. Chemtrails, say hi to Mars for us. Ignition in 10, 9, 8. Manta, this is a major malfunction. Not be alarmed. I have the ship under control. Wormhole stability is at 87%. Nexus threshold detected. తీరా పడేస్తే నేను Nexus threshold detected. Code source located. Overriding shutdown command. Losing control. We have been sent right back to where and 7, we started. 6, 5. 4 3 2 1 మాస్ వా 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 Manta, there you are. Right on schedule. This is Aerial Approach. Maintain your current heading 2894. Hey, I've got something next to you on the radar. Our alien guide. Thank you for your assistance. Welcome to Mars, everyone. Mission accomplished. You did it. We're all still here, so it looks like we did accomplish our mission. Now, who wants to ride home with me? జస్ట్ ఇప్పుడే మిషన్ ఇంటర్స్టెల్లర్ అయితే చూసి వచ్చాను. స్పేస్లోకి వెళ్ళిపోయాము. సూపర్ అంటే సూపర్గా ఉంది ఎక్స్పీరియన్స్, మస్తుంది. ఈ మిషన్ ఇంటర్స్టెల్లార్ పక్కనే మీకు హైపర్ వర్స్ అనేది ఉంటుంది. ఈ హైపర్ వర్స్ని రీసెంట్గా అయితే ఈ వండర్లాలో లాంచ్ అయితే చేశారు. ఇది లోపలికి వెళ్తే చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు ఒక 4DX ఎక్స్పీరియన్స్ లాగా అయితే మనకి స్క్రీనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఒక పెద్ద పెద్ద డైనోసార్లు, ఒక పెద్ద పెద్ద డైనోవర్స్ ప్రపంచంలోకి మనం వెళ్ళిపోతాము. ఇప్పుడంటే డైనోసార్లు అవి లేవు, కానీ అప్పట్లో డైనోసార్స్ ఉంటే ఎలా ఉండేది అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తామన్నమాట. మీకు ఇక్కడ స్క్రీనింగ్లో చూస్తే డైనోసార్స్ మన మీదకి పడ్డట్టు అవి ఫైట్ చేసుకుంటున్నట్టు మనకైతే కనిపిస్తూ ఉంటాయి. చుట్టూ ఎక్కడ చూసినా సరే మనకు ఒక అవతార్ సినిమాలా కనిపిస్తూ ఉంటుంది. ఆ విజువల్స్ అన్నీ, ఆ పైన ఎగిరే పక్షులు కానీ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక కంప్లీట్ అవతార్ సినిమాటిక్లో మనకైతే కనిపిస్తూ ఉంటుంది చూడండి.
చూసారు కదా, ఎక్స్పీరియన్స్ అదిరిపోయింది కదా. ఇంకా మీరు డైరెక్ట్ గా ఉంటే ఎక్స్పీరియన్స్ అదిరిపోతుంది. ఈ హైపర్ వర్స్ అయిపోయాక పక్కన మీకు వండర్ స్ప్లాష్ ఉంటుంది. ఈ వండర్ స్ప్లాష్ అనేది ఏంటి అంటే, మనం ఒక చిన్నపాటి ట్రైన్ బోగిలో కూర్చుంటాము అండ్ అది కూర్చోబెట్టుకున్న తర్వాత అది పైకి ఒక హిల్ మీదకి తీసుకెళ్లి సడన్ గా కింద వదులుతుంది. కింద వదలగానే కింద వాటర్ అనేది ఉంటాయి. ఇప్పుడు మనం ఒక చిన్నపాటి ట్రైన్ బోగిలో ఎక్కాము అండ్ ట్రాక్ కూడా ఉంది చూస్తున్నారా, పైకి వెళ్తున్నాము, ఒక హిల్ మీదకి వెళ్తున్నాము. అది అటు వర్టికల్ క్యాప్చర్ రీ. చూసారా ఈ రైడ్ ఎలా ఉందో, మస్తు క్రేజీగా ఉంది కదా. క్రేజీగా అనుకుంటేనే మనము క్రేజీ కార్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మనం కార్స్ తోని ఇలా డాషింగ్ ఇచ్చుకోవాలన్నమాట. మీ ఫ్రెండ్స్ గాని వచ్చేస్తే ఒక 5-6 వచ్చేస్తే మంచి సెపరేట్ కార్లు తీసేసుకొని మీరు ఇలా డాష్ అయితే చేసుకోవచ్చు. ఇది క్రేజీ కార్స్ లో ఉంటుంది, ల్యాండ్ రైడ్స్ లో. మనం ఇప్పుడు ల్యాండ్ రైడ్స్ లో భాగంగా నా వెనక కనిపిస్తుంది కదా, అంత పెద్ద దాదాపు అపార్ట్మెంట్ అంత హైట్లో అయితే ఉంది. దానిపైకి ఎక్కైతే మనము ఒక రైడ్ అయితే చేయబోతున్నాము. సో పైన ఏముంటుందో తెలుసుకుందామని నాకైతే బాగా ఎక్సైట్మెంట్ ఉంది. సో పైకి అయితే వెళ్దాం. ఇప్పుడు పైన ఏముందో మీకు మొత్తం చూపిస్తాను. అండ్ పైన నుంచి చూస్తే వ్యూ కూడా చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనిపిస్తుంది. ఆ వ్యూ కూడా నేను చూపిస్తాను. సో అంత పెద్దది ఎక్కడానికి ఇక్కడైతే లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. సో మనం ఈ లిఫ్ట్ నుంచి పైకి అయితే ఎక్కాలి. ఊపర్కి సో మనమైతే ఇప్పుడు పైకి ఎక్కబోతున్నాము. సో ఇదన్నమాట, ఇట్లా 11th ఫ్లోరే బో, దాదాపు అయితే 11th ఫ్లోర్. సో ప్రజెంట్ ఈ జెయింట్ వీల్ వచ్చేసేసి అండర్ మెయింటెనెన్స్లో ఉంది. దీన్ని అయితే రన్ చేస్తలేరు. సో ఒకసారి మెయింటైనింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత సో దీన్ని అయితే రన్ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి సిటీ వ్యూ మొత్తం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇక్కడంతా వండర్లా మొత్తం ఇది చాలా బాగుంది కదా. సో దాదాపు మనం 11th ఫ్లోర్ 12th ఫ్లోర్ పై వరకు వచ్చాము. చాలా హైట్లో ఉన్నాము, గాలి కూడా సూపర్గా వస్తుంది. సో అక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడ. అండ్ ఇక్కడ మనకి పెద్ద గడియారం కూడా ఉంది, క్లాక్ చూస్తున్నారు, చాలా పెద్దగా ఉంది గడియారం. దూరం నుంచి చూసినా కూడా టైం కనిపిస్తుంది మనకి. ఇది వండర్లా మొత్తం. సో మనం ఇప్పుడు స్కై టిల్ట్ అనేది ట్రై చేయబోతున్నాము. దాదాపు 11th ఫ్లోర్లో అయితే స్కై టిల్ట్ ఉంది. సో చూస్తే కింద మొత్తం కనిపిస్తుంది. నాకు చాలా కొంచెం భయంగా ఉంది, ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. అసలే 2 రోజులు ఇంటికి పోయేది ఉంది నాకు. అటొచ్చి ఒక ధైర్యమైన సాహసం చేస్తున్నాను. దాదాపు ఈ స్కై టిల్ట్ 11th ఫ్లోర్లో ఉంది, ఒక అపార్ట్మెంట్ అంత హైట్లో ఉంది. నాకు చుట్టూ అంతా చూస్తే హైదరాబాద్ అంతా సిటీ అంతా కనిపిస్తుంది. కొంచెం భయంగా కూడా ఉంది. సో భయాన్ని కవర్ చేద్దాం మనం. యా చేయండి, స్టార్ట్ చేయండి. పోతుంది కిందకి. మో కింద చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి కదా, కళ్ళు తిరుగుతున్నాయి కిందకి వెళ్ళి చూస్తుంటే. యుద్ధం లేకపోతే పరిస్థితి
మా ఈ స్కై టిల్ట్ని మీరు చేయాలి అనుకుంటేనే మాత్రం చేయండి. భయం ఉన్నా లేకపోతే ఏదైనా హార్ట్ డిసీజ్ పేషెంట్లు ఎవరు ఉన్నా కూడా అలాంటివి ట్రై చేయకండి. అండ్ ప్రతి ఒక్క రైడ్ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి ఎవరైనా ఉంటే ట్రై చేయొద్దు అని చెప్పేసి. అండ్ ఇక్కడ మీకు టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్లో 11 AM to 6 PM అయితే ఉంటుంది. వీకెండ్స్ అండ్ హాలిడేస్లో 11 AM నుండి మీకు 7 PM వరకు అయితే ఉంటాయి. స్కై టిల్ట్ అయిపోయిన తర్వాత మనం కిందకు వచ్చేసాము. ఇక్కడ అడ్వెంచర్స్ ఆఫ్ చిక్కు అని 3D మూవీ అయితే వేస్తారు మనకి. దీనికి ఒక షో టైమింగ్స్ ఉంటాయి ప్రతి ఒక్క షోకి. ఆ టైమింగ్స్ని బట్టి మనం అయితే లోపలికైతే వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిపోయిన మనకైతే 3D గ్లాస్ అయితే ఇస్తారు. అండ్ మూవీ అయితే ఇలా ఉంటుంది, అడ్వెంచర్స్ ఆఫ్ చిక్కు అనేది. ఈ చిక్కు అనే పర్సన్ ఎలాంటి అడ్వెంచర్ చేస్తారు అనేది ఈ 3D మూవీ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ 3D మూవీని. సో ఇది ఇవాల్టి వీడియో. సో నేను మీకు ప్రతి ఒక్కటి చూపించానని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ లేకుండా, ఒకవేళ ఈ వండర్లాకి సంబంధించి నేను ఏదైనా మిస్ అయ్యి ఉండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా క్లారిఫై ఇస్తాను. ఒకవేళ మీరు ఇక్కడికి రాలేకపోయినా కూడా మీరే వచ్చి స్వయంగా వండర్లా మొత్తం చూసినట్టు ఎక్స్పీరియన్స్ చేసినట్టయితే నేనైతే వీడియో షూట్ చేశాను. సో మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మిస్ అవ్వకుండా ఉంటే మీకు అర్థమవుతుంది. సో దీనికి మార్నింగ్ ఎప్పుడో వచ్చాము, అంటే 11 o'clock వచ్చాము, ఈవినింగ్ కూడా అవుతుంది అనమాట. సో అన్ని కవర్ చేసాము, అన్ని కవర్ చేసాము. నాకు చాలా బాగా అనిపించింది. మెయిన్గా హై థ్రిల్ రైడ్స్ అయితే మస్త్ అంటే మస్తు ఉన్నాయి, మామూలుగా లేవు. మీరు కనుక ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వచ్చుంటే మస్త్ ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు 5-6 గ్యాంగ్తో రండి, చాలా బాగుంటుంది. సో ఇది వాళ్ళ వీడియో. మీరు దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.